ఒక్కసారి ఈ రెసిపీ కానీ చేసుకున్నారంటే మష్రూమ్స్ దొరికిన ప్రతిసారి ఇదే రెసిపీ చేసుకుంటారు. అంత బాగుంటుందండి. ఇంతకీ ఈ రెసిపీ ఏంటంటే మష్రూమ్ ఎగ్ ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. నా ఓన్గా ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చింది. మీకు నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. హలో అండి అందరికీ, వెల్కమ్ టు లలిత వరల్డ్. ఈరోజు మనం న్యాచురల్గా దొరికే పుట్టగొడుగులతో మష్రూమ్ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పుట్టగొడుగులు మాకు దగ్గరలో ఉన్న పుట్టపైన దొరికాయి. లాస్ట్ టైం దొరికిన పుట్టగొడుగులతో మష్రూమ్ పులావ్ చేశాను. ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. పుట్టపైన దొరికిన పుట్టగొడుగుల్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్లో వేసి కాసేపు అలా వదిలేసి అప్పుడు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన పుట్టగొడుగుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇంకా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసుకున్న పుట్టగొడుగులు వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన నీరు దిగి బాగా సాఫ్ట్ అవుతాయి. ఇలా సాఫ్ట్ అయ్యి దగ్గర పడుతుంది. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయాక సరిపడా కారం వేసి ఒకసారి కలిపి, నేనైతే 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నాను. 2 అయినా సరిపోతాయి, ఇంకా ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసాక వదిలేకుండా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఎగ్స్ వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. అందుకని 2 నుంచి 3 వరకు ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని కరివేపాకు ఉంటే కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడిగా మష్రూమ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.